భారీ కరెక్షన్ కు గురైన గోల్డ్ సిల్వర్ రేట్స్ ఇవాళ కోలుకున్నాయి. మళ్లీ సిల్వర్ రేట్ 3 లక్షల రూపాయల మార్కును క్రాస్ చేసింది. ఇవాళ కేజీ సిల్వర్ రేట్ 6,000 రూపాయలు పెరగడంతో హైదరాబాద్ లో కిలో వెండి ధర 3,05,000 రూపాయలుగా పలుకుతోంది. ఇక గోల్డ్ కూడా సిల్వర్ రూట్ లోనే కొనసాగుతోంది. ఇవాళ తులం గోల్డ్ రేట్ 6,350 రూపాయలు పెరిగింది. హైదరాబాద్ లో ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర 1,63,200 రూపాయలుగా ఉంది. యుఎస్ ఫెడ్ కొత్త చీఫ్ గా కెవిన్ వార్ష్ నియమితులు కావడంతో ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ సిల్వర్ రేట్స్ భారీగా పతనమయ్యాయి. 1980 తర్వాత గోల్డ్ సిల్వర్ లో భారీ కరెక్షన్ నమోదైంది. సిల్వర్ ఒక దశలో 30% పైగా నష్టపోగా గోల్డ్ 12% పైగా కరెక్షన్ కు గురైంది. ఒక దశలో యుఎస్ ఫ్యూచర్స్ లో ఔన్స్ గోల్డ్ రేట్ $4,700 కు పతనమైంది. ఆ తర్వాత కోలుకుని $4,880 కు చేరుకుంది. ఇక సిల్వర్ కూడా నిన్న ఇంట్రాడేలో $44 కు పైగా పడిపోయింది. ఇంట్రాడేలో ఔన్స్ సిల్వర్ రేట్ $74 కు పడిపోయి చివరకు $85.25 స్థాయి దగ్గర ముగిసింది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ ప్రభు గారు. నమస్తే ప్రభు గారు. నమస్తే అండి. ప్రభు గారు చెప్పండి, నిన్న భారీగా పతనమైన గోల్డ్ సిల్వర్ ధరలు ఇవాళ కొంత కోలుకున్నాయి. దీనికి రీజన్స్ ఏమై ఉండొచ్చు? ఇప్పుడు జనరల్ గా ఎందుకు పడింది మెయిన్ అంటే జియో పొలిటికల్ అన్సర్టనిటీ ఏదైనా క్లారిటీ వచ్చిందా? రాలేదుగా. మెయిన్ చూసుకుంటే చికాగో మర్కంటైల్ ఎక్స్చేంజ్ ఎంసీలో కాపర్ కి 20% మార్జిన్స్ పెంచారు నిన్న. దానికి అనుగుణంగా ఏంటంటే బడ్జెట్ దగ్గరలో ఉంది కాబట్టి గోల్డ్ అండ్ సిల్వర్ కూడా మార్జిన్స్ పెంచుతారు. మార్జిన్స్ పెంచితే ఇప్పటికే మార్జిన్స్ బాగా పెరిగినాయి, ఇంకా పెంచుతారు అనేది ఎక్స్పెక్టేషన్. ప్లస్ అది కాక మన గవర్నర్ ఆర్బీఐ కాదు ఫెడరల్ బ్యాంక్ కూడా గవర్నర్ లాస్ట్ మీటింగ్ ఇది. సో నెక్స్ట్ మీటింగ్ లో కెవిన్ వాష్ ఆయన వస్తారు. సో డెఫినెట్ గా మరి అప్పుడు ట్రంప్ ఏం చెప్పారో తగ్గించే ఛాన్స్ ఉంది ఇంట్రెస్ట్ రేట్లు. సో ఆ స్టాన్స్ వస్తుంది కాబట్టి ఇవన్నీ ఒక పెరగడం కూడా విపరీతంగా పెరిగిందిగా. పెరిగినప్పుడు కూడా విపరీతంగా పెరిగింది. ఎక్స్ట్రీమ్ ఓవర్సోల్డ్ జోన్ లో ఉన్నాయి కాబట్టి కొంచెం ఏదైనా ఇట్లాంటివి ఏదైనా వచ్చినా కొంచెం రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. సో డెఫినెట్ గా అందుకని ఓవర్ బాట్ జోన్ లో ఉంది కాబట్టి సో మోర్ అంటే టెక్నికల్ గా రీసెట్ చేంజ్ ఇన్ సెంటిమెంట్ ఏంటనేది ఇప్పుడు చూస్తే మామూలుగా బుల్ మార్కెట్ కి కొంచెం ట్రెండింగ్ అంటే సిల్వర్ కన్సంప్షన్ లో ఉంది. అసలు కన్సంప్షన్ ఏమో తగ్గిందా? కాదు కదా. ఎప్పుడైతే ఈక్విటీ మార్కెట్ ఇబ్బంది పడుతుందో దాని అసెట్ క్లాస్ లో హెడ్జింగ్ చేసుకోవడానికి గోల్డ్ అండ్ సిల్వర్ పెట్టుకుంటారు కాబట్టి ఆ విధంగా పెరిగింది. ఇప్పుడు వార్స్ తగ్గిపోయి ఇరాన్ ఆయన దాదాపు ఒప్పుకున్నా అంటారు. యుక్రెయిన్ రష్యా కూడా వార్ తగ్గి బడ్జెట్ లో బూస్ట్ ఇచ్చి, ఎందుకంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అనేది ఏదో ఒకటి ఎస్టీటీ కానీ బూస్ట్ ఇస్తే ఎఫ్ఐఎస్ కి వాళ్ళకి కావాల్సింది వాళ్ళు సాటిస్ఫై చేస్తే మార్కెట్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. పెరిగినప్పుడు ఆటోమేటిక్ అప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ మెటల్స్ కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటాయి కదా. సో అది ఇంత పెరిగింది కాబట్టి పెరాబోలిక్ పాత్ వస్తుంది అని పెరాబోలిక్ పాత్ వస్తుంది నేను కంటిన్యూగా చెప్తూనే ఉన్నా. ఒక్క రోజులో 90 దాదాపు ₹1,00,000 పడింది చూడండి. పడేటప్పుడు అలానే ఉంటుంది. పెరిగినప్పుడు ఏంటంటే డిఫరెంట్ రేట్స్ లో కొంటారు కాబట్టి పడేటప్పుడు అందరూ ఒకేసారి అమ్ముతారు. అమ్మో అయిపోయింది, ఇప్పుడు ఏదో అయిపోయింది, ఇంకా అమ్మకపోతే కష్టం అన్నట్టు. సో భయపడే, ఎందుకంటే ఇంకా అన్సర్టనిటీ, గ్లోబల్ ఎకనామిక్ కన్సర్న్స్ అనేది నెగిటివ్ నుంచి పాజిటివ్ గా ఏం మారలేదు. రేపు పొద్దున ఆయన మళ్ళీ ఇంకోటి ఇరాన్ ఆయన ఒప్పుకున్నాడు లేదా ఇంకొకటి ఒప్పుకోలేదు, మళ్ళీ వార్ అనేది అనకుండా అట్లా చూసాం కదా ఆయన ఇది బట్టి. సో డెఫినెట్ గా అన్సర్టనిటీ అనేది క్లారిటీ లేదు ఇంకా. కాకపోతే ఈ ట్యాక్స్ అదే మన 20% మార్జిన్ మనీ పెంచారన్న ఉద్దేశంతో వీటి మీద కూడా పెంచుతారన్న ఉద్దేశంతో పడింది. సో మెయిన్ అది అంటే స్టిల్ గోల్డ్ అండ్ సిల్వర్ మేజర్ యావరేజ్ కంటే పైనే ఉన్నాయి. గోల్డ్ పడింది 11%. పెరగటం మరి ఎక్కడి నుంచి పెరిగింది? భయంకరంగా పెరిగింది కదా. సిల్వర్ 31% పడింది. సో ఇంత రిట్రేస్మెంట్ వచ్చినప్పుడు ఈ జనవరి 1 నుంచి ఇప్పుడు దాకా చూస్తే 60% సిల్వర్ పెరిగింది, 24% గోల్డ్ పెరిగింది. మరి ఇంత పెరుగుతున్నప్పుడు ఎక్కడో చోట వస్తేనే కదా కొత్త నీరు అనేది వచ్చేది. కొత్త వాళ్ళు కొంచెం 4,10,000 పెట్టి సిల్వర్ కొనాలంటే ఎవరైనా కొంటారా? మరి అంత పెరుగుతుంటే ఇప్పుడు భయం వేస్తుంది కదా. కొంచెం రీట్రేస్మెంట్ అయితే చూద్దాం అనేది చాలా మంది 2.5 లక్షల దగ్గర నుంచి చూస్తున్నారు. అది పెరుగుతూనే ఉంది, 50,000 పెరుగుతూనే ఉంది. సో ఇప్పుడు ఒక ఛాన్స్ ఇచ్చింది. ఇది ఏంటి అనేది
ఇప్పుడు బడ్జెట్ విల్ డిసైడ్ ద డైరెక్షన్ ఆఫ్ ద మార్కెట్. బడ్జెట్ చూడాలి అందరూ. బడ్జెట్ లో ఏదైనా ఇంపోర్ట్ ట్యాక్స్ తగ్గడం, పెంచడం ఇట్లాంటి ఏదైనా చేస్తే అప్పుడు దాని ఎఫెక్ట్ పడదు. కాబట్టి బడ్జెట్ విల్ డిసైడ్ ద డైరెక్షన్ ఆఫ్ ది మార్కెట్. రేపు ఈ వెరీ ఇంపార్టెంట్ అండి. సండే వచ్చింది బడ్జెట్. మండే మార్కెట్ కూడా నడుస్తుంది. కమోడిటీస్ మార్కెట్, ఈక్విటీ మార్కెట్ రెండు ఉన్నాయి. సో దానికి అనుగుణంగా స్టెప్స్ తీసుకుంటే దానికి అనుగుణంగా రియాక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే ప్రభు గారు, ఈ టైంలో ఇన్వెస్టర్స్ కు మీరు ఇచ్చే సలహాలు ఏంటండి? ఎవరైనా సరే ఇప్పుడు గోల్డ్ అన్నా అనుకోండి, ఇమీడియట్ అయితే ఎంతన్నా కొనుక్కోవాల్సిందే కదా, తగ్గుతున్న రేపు ఫంక్షన్ ఉంటే. సో ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ లో చూస్తే ఇప్పుడు స్టాగర్డ్ మేనర్ లో చేయండి. అంటే 25% మనకున్న క్యాపిటల్ లో పెట్టాలి. ఇది మార్కెట్ కనుక 20% అలా పడుతున్నప్పుడు మన దగ్గర ఉన్న 25% ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఇంకో 25% పెట్టాలి. ఆ రకంగా వెళ్తే బెస్ట్. ఎందుకంటే లోవర్ లోస్ లో వస్తాయి కాబట్టి. లేదు పడట్లేదు, ఈక్విటీ మార్కెట్ కి బూస్ట్ ఏమీ లేదు, వార్స్ ఆగలేదు, జియో పొలిటికల్ కానీ జియో ఎకనామిక్ కన్సర్న్స్ కానీ మారలేదు, ఇంకా అన్సర్టనిటీ కంటిన్యూ ఉంటే అప్పుడు ఈక్విటీ ఇబ్బంది పడుతుంది. కాబట్టి అప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ పెరుగుతాయి. పెరుగుతున్నప్పుడు ఇక్కడ నుంచి మనకి ఇవన్నీ మారలేదు కాబట్టి మళ్ళీ 31% పడింది కాబట్టి ఓకే లెట్ us గో అని వాళ్ళు అక్కడి నుంచి మనం తీసుకోవచ్చు. లేదా ఇవన్నీ మారుతాయి మటుకు ఇంకొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు పార్ట్ గా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిదని నా ఉద్దేశం. రైట్, థ్యాంక్ యూ ప్రభు గారు ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్.